ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. మన మా ఫ్రెండ్స్ ఇద్దరు సైకిల్ మీద ఇలాగే డబుల్స్ వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారట. అలాగే మన ఇద్దరు ఇప్పుడు పట్టుకున్నారు అనుకుంటే అప్పుడు మనం మరి నాన్నగారు, ఈ అమ్మాయి లలిత అని పక్క ఊరే. వీళ్ళ నాన్నగారు లాయర్ వరాలయ్య గారు. వరాలయ్యా? మీకు తెలుసా? అమ్మా, నువ్వు అంటరాని దానివి కదూ. అంటుకోవచ్చుగా. ఎలాంటి ఇల్లుది చూడు గాయత్రి. పూజ గదిలో మీ అత్తయ్యకి ఒక చోటు ఇవ్వకపోయినా ఈ నట్టింట్లో ఈ ఉయ్యాలనే పూజ సింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తున్నాం. ఒక వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాసం అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భవాని. ఊగుతున్న ఉయ్యాల ఆగిపోయింది. నా భవాని శ్వాస కూడా ఆగిపోయింది. ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి అగ్నిహోత్రుడిలా బతుకుతున్నాను. అలాంటి ఇంట లక్ష్మి నడయాడిన ఈ నట్టింట ఒక అంటరాని పిల్ల కోడరిక చేస్తుందా? నన్ను మన్నించు భవాని, నన్ను మన్నించు. ఏమయ్యా సూర్య, ఇలాంటి పని చేసావు? ఏమిటొదినా? లలిత ఒక హరిజన్ అమ్మాయిని నాతో చెప్పలేదే. ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావయ్యా? ఇందులో దాచేదే ఉంది వదినా. అదొక పెద్ద విషయంగా తీసుకోలేదు నేను. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, పైగా మంచిది. అందుకే ప్రేమించడం తప్పు కాదనుకున్నాను. అంతే. అంతేనా? ఎవరికైనా అంతే కావచ్చయ్యా. కానీ బిలహరి గణపతి శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు, అంతులేనంత. అంటే అంటే ఇప్పుడు ఏమంటావు వదినా? నీ విషయంలో ఆ పిల్ల హరిజన్ల పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు. వదినా, ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి మొక్కలాంటి చెల్లెలుంది. సంప్రదాయ చందనవనంలో పండిపోయిన మహావృక్షం లాంటి మీ నాన్నగారు ఉన్నారు. అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగినా అప్పుడు నా ధర్మం. చూడు బాబు, నేను ఇంటికి పెద్ద కోళ్ళు మాత్రమే కాదు, తల్లి తర్వాత తల్లిని. బాబు సూర్యం, నన్ను క్షమించు. ఈ విషయంలో ఇంకేం మాట్లాడకు. కొడుకు లేని లోటు మీ వల్ల నాకు తీరిపోయింది. ఇటు తిరగండి. మూగబ్బాయి కదా అని మృదంగం నేర్చుకోమని మీ నాన్నగారు పంపిస్తే అత్తెరేని ఆ మూగ నోటితో నాదస్వరం నేర్చుకొచ్చి నిలబడ్డారు. చెయ్యి. మీ తమ్ముడు ఇప్పుడు అత్తెరి అరిజిన అమ్మాయిని పెళ్లాడితే తప్పేమిటో అంటున్నాడు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కాస్త చెప్పరేమిటండి? అభిప్రాయం చెప్పమంటే అలా వెళ్ళిపోతారేమిటి?
కానప్పండి సార్ మా వాడు ఎలక్ట్రిసిటీ పోల్ నుంచి పడిపోయాడండి. పాస్పోర్ట్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి గారు. కార్లో తీసుకెళ్తారండి. బండుందిగా బండ్లో అయితే ఆలస్యం అయిపోతుందండి. రక్తం పోతుంది సార్. సార్ దయచేసి తీసుకెళ్ళండి సార్. సార్ మాకు కచేరీకి టైం అయింది. ఆలస్యంగా వెళ్ళడం నాకు అలవాట్లేదు. అదిగో ఆ బండి ఎక్కించారుగా మీ వాడిని. ఏమి గాభరాప భగవంతుడు. నాన్నగారు మనం సూర్యం కూర్చో. డ్రైవర్ ఏమిటా పరధ్యానం? సరిగమల మధ్యకు సరసాలు వస్తున్నాయా? అదే ఆ హరిజన పిల్లతో సరసాలు, లేక మానవ సేవ గుర్తొస్తోందా? నిన్నేరా అడిగేది? ఆ మానవ సేవ గంగలో కలిపేసి ఈ స్వరాల సేవ చెయ్యి.
భవానీ, నీ కొడుకు గురువును మించిపోయాడు. గురువు గుండెల్ని తన్ని తరిమేసేటంతగా మించిపోయాడు. సంతోషించు, ఆ, సంతోషించు. ఏమండి, సాయంత్రం పోల్ మీద నుంచి కింద పడిపోయాడే ఆ లైన్మెన్ ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? అవునండి, అరగంట ముందు తెచ్చుంటే బతికేవాడని చెప్పారండి డాక్టర్. ఆడి చావుకి బతుక్కి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి. ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం. రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావా? అదేరా, ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను. నాన్న, సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని దుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేశామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరుగు రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పొండని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతని ఆసుపత్రికి చేర్చగలిగిన వాడే అతని పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? సావు పుట్టుకలు కర్మఫలాలు. ఆ మనిషికి ముగింపలా వ్రాసిపెట్టుంది, ముగిసిపోయింది. నాన్న, మీ కర్మ సిద్ధాంతానికి ఎదురు లేకపోవచ్చు, కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి. మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. నా ధర్మం నాకు బాగా తెలుసురా. భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు, సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు. అయితే చచ్చిపోయిన అతని మరణానికి మన బాధ్యత లేదంటారా? వాడెవడో చావడానికి మనమెలా కారణమవుతావురా? నన్నే మీ ముందు అందరూ మోగవాళ్ళ పడుంటారనుకుంటున్నారు, కానీ కానీ నాకు నోరుంది. న్యాయాన్యాయాలు మాట్లాడి తీరతాను. ఇంతకీ ఏమంటావు? మీరు ఊ అనే ఒక్క మాట నుండి అతను బతుకుండేవాడు. మీరు అనలేదు, నేనైతే అనుండేవాడిని. కానీ ఎలా? నేను కొడుకుని, తండ్రిని కానీ. కాబట్టి అతని చావు కారణం మీరు. మీరే అతన్ని చంపారు. మీరు ఒక హంతకుడు. అన్న తండ్రిని దుర్భాషలాడేంత పెద్దవాడి వైపోయావా నువ్వు? వదిన, నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం. ఒక ఆడదాని అనాథన చేసి ఆ పసివాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశామే, అది మహాపాపం. ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి. అది నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది. పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను పలుమారు నమస్కారం గురుగారు. నువ్వు పాడిన రాగం ఏమిటో తెలుసా బాబు? వినికిడి జ్ఞానమే తప్ప విజ్ఞానం లేనివాణ్ణి. నాకు ఆ రాగం పేరు తెలియదు గురుగారు. మొహం చూస్తే బ్రాహ్మణులా ఉన్నావు. బ్రాహ్మడివేనా? అవును గురుగారు. తల్లావజ్జల వారి అబ్బాయిని, కాశీపస గోత్రం. మరి జంధ్యం వేసుకోలేదే? ఇంకా ఉపనయనం కాలేదు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. బ్రహ్మోపదేశం చేసి జంధ్యం వేసే దిక్కులేని వాణ్ణి. సుముహూర్తోస్తిత్యనుగృహ్ణంతో సుముహూర్తమస్తు
అయం ముహూర్తస్వముహూర్తోస్తు యజ్ఞోపవీతం వరదం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆదుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం వరమస్తు వదినా ఉపనయనం చేస్తున్నారే ఆ అబ్బాయి ఎవరు? ఏమో నాకు తెలియదు సూర్యం. ఎవరో బీదబ్బాయట. ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి గబగబా బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు. ధూమ్ ధామ్ అని గొప్పగా చేస్తున్నారే అబ్బాయి పేరు? అది మంచి రాగం పేరే, చారుకేసి. 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 చారుకేశ శర్మ అహంభో అభివాదయే. చారుకేశ శర్మ అహంభో అభివాదయే. వదినా నేను కచేరీకి బయలుదేరుతున్నాను. బాబు సూర్యం కొంచెం కాఫీ తాగేళ్ళు. ఇప్పుడు కాఫీ ఎందుకు వదినా? పర్వాలేదు, వచ్చేసరికి ఏ రాత్రి అవుతుందో ఏమో. ఇందా. చారుకేశ, చారుకేశ, అంతా సిద్ధమేనా? ఆ, అన్నీ సిద్ధం గురుగారు. కారు వచ్చిందా? వచ్చింది నాన్నగారు. చారుకేశ, కారు వచ్చిందా? వచ్చింది గురుగారు. మా గాయత్రి, నేను వెళ్ళొస్తా. నాన్నగారు ఈ రోజు కచేరీ త్యాగయ్య హాల్లో. ఆ, అది చారుకేశకి తెలుసు. చారుకేశ, ఆ? ఇది కారులో పెట్టు. సరే గురుగారు. అంటే నేను కచేరీకి రావటం లేదా నాన్న? నీకెందుకు నాన్న ఆశ్రమ? నీకు చాలా పనులున్నాయి. చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు చస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఊడిగం చేయడం నీ ధర్మం. అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. చారుకేశ, గురుగారు తంబురా ఇంకా కారులో పెట్టలేదా? ఇదిగో తీసుకెళ్తున్నాను గురుగారు.